తెలుగు రాష్ట్రాల్లో తాగు సాగునీటి కష్టాలను తీర్చే శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాలు అడుగుంటాయి. డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో కృష్ణమ్మ వెలవెలబోయింది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 39.2 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయర్లో డెడ్ స్టోరేజ్ 810 అడుగులకు గాను 817.7 అడుగుల మేర నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. డెడ్ స్టోరేజీ స్థాయికి పైన కేవలం 7.7 అడుగుల మేర కృష్ణా జలాలున్నాయి. అలాగే సాగు తాగునీటి అవసరాలకు వెన్నెముకగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇదే. జలాశయం గరిష్ట సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను ప్రస్తుతం 157.42 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ 510 అడుగులకు గాను 524 అడుగుల మేర నీటి నిల్వలున్నాయి. వేసవి తాపం తీర్చేందుకు ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 16 టీఎంసీలను కృష్ణానది యాజమాన్య బోర్డు కేటాయించింది. 2 ప్రధాన జలాశయాలు అడుగంటిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.